సూపర్ స్టార్ రజనీకాంత్ని అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తలేవాకు ఏం జరిగింది అంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు అర్ధరాత్రి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లే అంత సీరియస్ ఏముంది అంటూ తెగ భయపడుతున్నారు రజనీ ఫ్యాన్స్. ఇంతకీ రజనీకి ఏం జరిగింది? 73 కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం అంటే సెప్టెంబర్ 30న అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అక్టోబర్ 1న అంటే మంగళవారం నాడు ఆయనకు పలు వైద్య పరీక్షలను చేయనున్నారు. ఈ క్రమంలో ఎలెక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఆయనకు అందించనున్నట్టు తెలుస్తోంది. గుండెకు సంబంధించిన పరీక్షలు ఆయనకు చేయనున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. రొటీన్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సతీమణి లతా రజనీకాంత్ వెల్లడించారు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ ఆధ్వర్యంలో వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇక తలైవా ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు అపోలో ఆస్పత్రికి తరలివచ్చారు. కాగా 2020లో రజనీకాంత్ తీవ్ర రక్తపోటు, అలసటతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రక్తపోటు నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత డిసెంబర్ 27న డిశ్చార్జ్ అయ్యి వారం రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇక జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 10న దర్శకుడు జ్ఞానవేల్ రాజా తెరకెక్కించిన వేటయ్యన్ విడుదల కానుంది. ఇటీవలే లోకేష్ కనకరాజ్ చిత్రం కూలీ షూటింగ్ షెడ్యూల్ ముగించుకొని రజనీ చెన్నై వచ్చారు. ఇంతలో ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావటంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. సుమారు 10 ఏళ్ల క్రితం సింగపూర్లో రజనీకాంత్ కిడ్నీ మార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే.